రాహుల్ గాంధీలో ఎంతటి దేశద్రోహపు బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది నాకు అర్థం కాలేదు. భారతదేశపు జట్లు ఎన్ని కూలినయ్యో రాహుల్ గాంధీకి చెప్పాలా? ఎక్కడ కూలినయ్యి ఎంతకి? ఎవడు చెప్పాడు ఆయనకి? చైనా వాడు చెప్పాడా, పాకిస్తాన్ వాడు చెప్పాడా? భారతదేశంలో ప్రజలందరూ కళ్ళెదురుకుండానే కనబడింది కదా యుద్ధం. ఇక్కడ ఏ డ్రోన్ కూలింది, ఏ మిస్సైల్ కూలింది, ఎలా కూలింది, దాంట్లో ఆకాశ్ మిస్సైల్ వాడారా లేకపోతే S-400 వాడారా, ఇవన్నీ మన కళ్ళెదురుగుండానే కనబడ్డాయి. మన కళ్ళెదురుగుండానే కూలినయ్యే పడ్డాయే. వాడు వేసినటువంటి అట్టించి షెల్స్తో బాంబులతో పేల్చినప్పుడు ఇక్కడ కూలినటువంటి ఇళ్ళు మనకు కనబడ్డాయే. విమానం కోల్తే కనబడదా? యుద్ధ విమానం కోల్తే కనబడదా? దేశంలో ఉన్నటువంటి ప్రజలకు తెలీదా అదంతా? అయినా సరే విమానాలు భారతీయ ఎన్నికల్ని చెప్పండి 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 అని పదే పదే మాట్లాడుతున్నాడు. ఎందుకని? చైనా వాడు JF-17 JF-19 దెబ్బకి JF-10 దెబ్బకి రఫేల్ కూలిపోయింది అని తప్పుడు ప్రచారం చేస్తుంటే వాడి విమానాలకు సంబంధించినటువంటి